విటమిన్ డి అన్నది చాలా ఎసెన్షియల్ వైటమిన్ అండి పిల్లల్లో. అది ఎదుగుదలకి చాలా ఇంపార్టెన్స్, ఎస్పెషలీ బోన్స్కి ఇంపార్టెంట్. ఒకవేళ విటమిన్ డి కానీ తక్కువ అయితే వాళ్ళ మటుకి హైట్ పెరగకపోవచ్చు, బోన్స్ బెండ్ అవ్వచ్చు, బోన్స్ మటుకి వాపు కూడా ఉండవచ్చు. దాన్నే మనం రికెట్స్ అంటామన్నమాట. సో అట్లాగా ఉండొచ్చు. అందుకనే మనం మటుకి విటమిన్ డి అన్నది చాలా ఇంపార్టెంటు. బ్రెస్ట్ మిల్క్లో మటుకి విటమిన్ డి క్వాంటిటీ చాలా తక్కువ ఉంటుంది. అంటే ఎనీ కైండ్ ఆఫ్ మిల్క్లో చాలా తక్కువ ఉంటుంది. అండ్ ఇఫ్ ఒకవేళ మదర్కి కూడా విటమిన్ డి తక్కువ ఉంటే వాళ్ళు పుట్టడమే బాడీలో తక్కువ విటమిన్తో వాళ్ళు మటుకి ఉంటారు. సో అందుకనే ఇప్పుడు ఏంటంటే అన్ని ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ అందరూ కూడా ఏం చెప్పారు అంటే విటమిన్ డి అన్నది మనం కంపల్సరీగా పిల్లలందరికీ మనం ఒక 2 weeks ఏజ్ దగ్గర నుంచి వాళ్ళకి మటుకి ఇవ్వాలి. అంటే బ్రెస్ట్ ఫీడింగ్ ఉన్న వాళ్ళందరికీ మనం మటుకి విటమిన్ డి అయితే ఇవ్వాలి. అది 400 ఇంటర్నేషనల్ యూనిట్స్ మనం పేలి ఇవ్వాలి. అప్ టు 1 year ఆఫ్ ఏజ్ వరకు ఇవ్వాలన్నమాట. సో విటమిన్ డి అనేది బాడీలో మటుకి అది ఇంపార్టెంట్. అండ్ మీకు అందరికీ మటుకి తెలిసింది ఏంటంటే విటమిన్ డికి మెయిన్ సోర్స్ ఏంటంటే సన్లైట్ అన్నమాట. సో సన్లైట్ ఎక్స్పోజర్ ఎక్కువ ఉంటే జనరల్గా బాడీలో మటుకి విటమిన్ డి స్లోగా పెరుగుతుంది. బట్ ఫస్ట్ 1 yearలో బాగా వాళ్ళ గ్రోయింగ్ ఏజ్ కాబట్టి విటమిన్ డి అనేది మనం సప్లిమెంట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా పిల్లల్లో మటుకి ఇది కూడా మటుకి ఐరన్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇది కూడా బ్రెస్ట్ మిల్క్లో చాలా తక్కువ ఉంటుంది. సో తక్కువ ఉండడం వల్ల మనం ఒకవేళ కానీ ఐరన్ సఫిషియంట్ అమౌంట్స్లో కానీ ఉండకపోతే పిల్లల్లో మటుకి అనీమియా అంటే బ్లడ్ తక్కువ అవడం అన్నది కామన్గా అవ్వచ్చు.